నమస్కారం టీవీ 36 న్యూస్ కి స్వాగతం. గుంటూరు జిల్లా హైదరాబాద్ టీవీ5 కార్యాలయంపై దాడిని ఖండించిన నర్సారావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు టీవీ5 కార్యాలయంపై రాళ్ల దాడి పిరికిపంద చర్య అని ప్రజాస్వామ్యానికి 4వ స్తంభంగా ఉన్న మీడియాపై దాడులు చేయడాన్ని తీవ్రంగా నేరంగా పరిగణించారన్నారు. అన్ని రాజకీయ పార్టీలు మీడియా ప్రతినిధులపై దాడులను తీవ్రంగా ఖండించి భావ ప్రకటన స్వేచ్ఛని కాపాడడానికి ముందుకు రావాలన్నారు. వెంటనే దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఎందుకంటే ప్రజల కోసం వాస్తవాన్ని తెలియజేసే ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళ మీద దాడులు చేయడం పిరికిపంద చర్యగా భావిస్తున్నాము. ఎందుకంటే ప్రజల కోసం వాస్తవాలు తెలిపే ఈ ఎలక్ట్రానిక్ మీడియాని ధ్వంసం చేయడం అనేది చాలా దారుణమైన విషయం. ఇటువంటి చర్యలు పిరికిపంద చర్యలుగా భావిస్తున్నాము. ఇది ప్రభుత్వాల అండతోనే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. తప్పనిసరిగా ఈ ప్రభుత్వాలు ఏం చేయాలంటే ఈ దాడులు చేసిన వారిని తక్షణమే వారి మీద చర్యలు తీసుకోవాలి, వారిని అరెస్ట్ చేయాలి, వారి శిక్షణకు గురి చేయాలని ఈ మీడియా ముఖ్యంగా. అందరికీ నమస్కారం. విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ లో జరిగిన దుర్ఘటన చాలా విషాదకరమైందన్నారు హోంమంత్రి మేకతోటి సుచరిత. ప్రతి ఒక్కరిని సంఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోందన్నారు. ఆమె మాట్లాడుతూ ప్రమాదం జరిగిన వెంటనే ముఖ్యమంత్రి స్పందించిన తీరు యావత్ భారతదేశానికి ఆదర్శనీయమన్నారు. అంతేకాకుండా విశాఖ ప్రజలు, యువత, పోలీసు యంత్రాంగం, అధికారులు సకాలంలో స్పందించడం వలన దుర్ఘటనలో ఎక్కువ మంది ప్రాణ నష్టం జరగకుండా కాపాడగలిగారన్నారు. పూర్తి స్థాయిలో ఆ దుర్ఘటనకు సంబంధించినటువంటి దర్యాప్తు చేయడానికి ఒక హైపవర్ కమిటీని కూడా ప్రభుత్వం వెంటనే నియమించడమే కాకుండా ఆ కంపెనీ యొక్క నిర్లక్ష్యం అయితే ఏదైనా నిర్లక్ష్యం కారణంగా జరిగితే పూర్తిగా ఆ కంపెనీ మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంతేకాకుండా ఇటువంటి సంఘటనలు తిరిగి జరగకుండా మనం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇంకా తమిళనాడులో ఒక సంఘటన జరిగింది, ఛత్తీస్గఢ్లో ఒక సంఘటన జరిగింది. ఇలా ఒకసారిగా క్లోజ్డ్ ఫ్యాక్టరీస్ ఓపెన్ చేస్తూ ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే పరిశ్రమలు ఓపెన్ చేసేటప్పుడు పూర్తి స్థాయిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అక్కడ చుట్టుపక్కల 15,000 మందికి పైగా నివసిస్తున్నటువంటి విషయం కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. కాబట్టి ప్రజా క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ కోవిడ్ ఏదైతే మనము లాక్డౌన్ కోవిడ్ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నిటిలో కూడా ఈ జరిగినటువంటి దుర్ఘటనకు గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించినటువంటి తీరుకి మేమంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తారని కూడా ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఎవరైతే ఫ్యాక్టరీలు తెరుస్తారో వాళ్ళందరూ దయచేసి ఒకసారి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మళ్ళీ ఇలాంటివి సంఘటనలు రిపీట్ కాకుండా చూసుకోవాలని కూడా కోరడం జరుగుతూ ఉంది. ఎవరైతే ఈ ఘటనకు ప్రత్యేకించి బాధ్యులు ఉన్నారో వారి మీద ఇప్పటికే కంపెనీ మీద కేసు నమోదు చేయడం కూడా జరిగింది. దర్యాప్తు పూర్తయిన వెంటనే తగినటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. గ్రామాల్లో విడిచిపెట్టిన తర్వాత పూర్తి స్థాయిలో ఆ దుర్ఘటనకు సంబంధించినటువంటి దర్యాప్తు చేయడానికి ఒక హైపవర్ కమిటీని కూడా ప్రభుత్వం వెంటనే నియమించడమే కాకుండా ఆ కంపెనీ యొక్క నిర్లక్ష్యం అయితే ఏదైనా నిర్లక్ష్యం కారణంగా జరిగితే. నందిగామ పట్టణంలోని 18వ వార్డు వాలంటీర్లతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు నందిగామలో వాలంటీర్స్ తో మాట్లాడి వారికున్న కరోనా మహమ్మారి గురించి సందేహాలను నివృత్తి చేశారు. ఆయన క్షేత్రస్థాయిలో పనిచేసిన వాళ్ళు ఎవరంటే వాలంటీర్లు మాత్రమే. సార్ అంటే ప్రతి ఇంటికి సర్వే కానీ ప్రతి ఇంటికి సంక్షేమ పథకాన్ని అమలు మనం బాగా చేయాలి. దీన్ని ఎలా చెప్పగలం అంటే మీరు ఎవరినైతే అనుమానించి వీళ్ళకి దగ్గు ఉంది లేకపోతే జ్వరం ఉందని చెప్పారు వాళ్ళకి టెస్ట్ చేసినట్టు. కడప జిల్లా రైల్వే కోడూరులో ఎస్ఎఫ్ఐ ఆఫీసులో సిఐటి ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీలకు రంజాన్ తోఫా కింద ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సాయం చేయాలని నిరసన దీక్షలు చేపట్టారు. సిఐటియు కడప జిల్లా కార్యదర్శి సిహెచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలు చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారన్నారు. గత 2 నెలల నుండి కరోనా వైరస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడం వలన
పనులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ కన్వీనర్ పి మౌలాలి బాషా, ఆవాజ్ మండల నాయకులు ఎస్కే మహబూబ్ బాషా, ఎస్కే ఇమ్రాన్, ఎస్ అహ్మద్, సిఐటియు మండల ఉపాధ్యక్షులు లింగాల యాదయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎంఆర్ఓ ఆఫీసులో సూపరింటెండెంట్ శివరాంకి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ రోజు రంజాన్ వస్తూ ఉంది. రంజాన్ కూడా పండుగ పవిత్రమైనటువంటిది. రంజాన్ ఈ రోజు మైనార్టీలకి అటువంటి రంజాన్ లో ఈ రోజు జరుపుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. కనీసం వాళ్ళ బట్టలు తెచ్చుకోవాలన్నా, మాంసం తెచ్చుకోవాలన్నా, నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలన్నా కనీసం 10,000 రూపాయలు ఆర్థిక సాయం ప్రభుత్వం చేయాలని గతంలో ప్రభుత్వం రంజాన్ తోపు పేరుతో ఆర్థిక సాయం చేస్తున్న దాన్ని రద్దు చేశారు. అది చాలా దురదృష్టకరం. దీనికన్నా మెరుగైన ప్యాకేజీని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గెలిపించడంలో కీలక పాత్ర వహించినటువంటి మైనార్టీలకు ఈ తెలుగు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీళ్లకు 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేయాలని చెప్పని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ రోజు రైల్వే కోర్టు ఇమాం మౌజన్లకు గోపిరెడ్డి చారిటీస్ తరపున నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ రంజాన్ మాసాన్ని ముస్లిం సోదరులు ఎంతో దీక్షతో, ఆనందంతో, పట్టుదలతో జరుపుకునే ఈ పండుగను ఈ కరోనా క్లిష్ట పరిస్థితుల్లో జరుపుకోవడం చాలా బాధాకరమని అన్నారు. ఈ సమయంలో ఇమాంలు, మౌజన్లు చాలా ఇబ్బందులు పడుతున్నారనేది వాస్తవం. కావున పట్టణంలో గల 60 మంది ఇమాంలు, మౌజన్లకు గోపిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరపున 11 రకాల బియ్యం, పప్పు, నూనె, సేమ్యా, ఖర్జూర, కారం, పసుపు, చింతపండు, పంచదార, డ్రై ఫ్రూట్స్, ఉప్పు వస్తువులతో కలిగిన నిత్యావసర సరుకుల ప్యాక్స్ లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కె వెంకటేశ్వరరావు, పట్టణ వైఎస్ఆర్సీపీ పెద్దలు కాజావలి మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మన ప్రీతం ముఖ్యమంత్రి గారు కూడా ఇమాములకి, పేష్మాములకి 5,000 చొప్పున ఇవ్వమని చెప్పి ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నెలలో ఖచ్చితంగా మీ అకౌంట్లో ఈ డబ్బులు కూడా డిపాజిట్ అవుతాయి. కాబట్టి మీరెవరు కూడా నిరాశ నిస్పృహతో ఉండాల్సిన అవసరం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి. కాబట్టి మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఈ సందర్భంగా మీరు చెప్తే వినేవాళ్ళు, ఫాలో అయ్యేవాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ కరోనా గురించి జాగ్రత్తలు తీసుకోవాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి, చేతులు కడుక్కోవాలి, అట్లానే మాస్కులు ధరించాలి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇంట్లోనే ఉండాలి, బయటికి వెళ్ళకూడదు. ఇలాంటి పరిస్థితుల్లోని మీరు చెప్తే ఒక వాయిస్ రికార్డ్ పెట్టి మీ ప్రాంతంలో ఉన్న మీ యొక్క మరి ముస్లిం సోదరులందరికీ ఈ విషయాలు తెలియజేస్తే బాగుంటుందని నేను ఈ యొక్క అభిప్రాయం వ్యక్తపరుస్తున్నాను. ఖచ్చితంగా మీరందరూ వీడియో మెసేజ్ పెట్టండి. ఈ యొక్క నర్సరావుపేట పట్టణాన్ని మరి ఈ యొక్క కరోనా బారి నుంచి మనం అందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేసి దీన్ని తరిమి కొట్టాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా పిలుపునిస్తూ మరొకసారి ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ డబ్బులు కూడా డిపాజిట్ అవుతాయి. కాబట్టి మీరెవరు కూడా నిరాశ నిస్పృహతో ఉండాల్సిన అవసరం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి. కాబట్టి మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఈ సందర్భంగా మీరు చెప్తే ప్రకాశం జిల్లా గిద్దలూరు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్న ద్విచక్ర వాహనాలను జరిమానా విధించారు ఎస్ఐ షేక్ సమరంద్వలి. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా లాక్డౌన్ విధించారని, అధికారులు ఎవరూ కూడా వైరస్ బారిన పడకుండా పగలనక రాత్రనక కష్టపడుతుంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ వాహనదారులను మందలించారు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మాస్కులు ధరించాలని తెలిపారు.
బలిజ సేవా సంఘం తరపున గిద్దలూరు శాసనసభ్యులు అన్నా వెంకటరాంబాబు ఆధ్వర్యంలో పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. లాక్డౌన్ కారణంగా పనులు లేక అల్లాడుతున్న వారికి బలిజ సేవా సంఘం తరపున వారి సంఘంలోని పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు అన్నా వెంకటరాంబాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి కష్ట సమయంలో పేదవారు పనులు లేక కుటుంబ పోషణ చాలా కష్టంగా ఉన్న సమయంలో సేవా సంఘం వారు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బలిజ సేవా సంఘం అధ్యక్షులు గ్రంథె కామేశ్వరరావు, ఆసుల శ్రీనివాసులు, గిద్దలూరు నగర పంచాయతీ కమిషనర్ హేమావతి, మద్దర్ల శ్రీనివాసులరావు, రామకృష్ణ, కావేటి ఈశ్వర్ నాయుడు, గ్రంథె శ్రావణి కుమార్ తదితరులు పాల్గొన్నారు. సహకారం కూడా అందిస్తున్నందుకు ఈ దాతలందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియపరుస్తూ ప్రధాన దేశాన్ని, ప్రపంచాన్ని, రాష్ట్రాన్ని, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ తరుణంలో పేద మా అందరికి నమస్కారము. గురువారు కాదు, ఈ రోజు చేసింది ఏదో ఒక వారం ముందు చేసింటే 100కి 100 మార్కులు. అమలాపురం పట్టణంలోని 2వ వార్డులో తోటశ్రీని ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకులను మీనాక్షి ఫౌండేషన్ చైర్మన్ బేబీ మీనాక్షి ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి తోట ఈశ్వరి కుమారి, శ్రీను, పినేపే మీనాక్షి పంపిణీ చేశారు. 10వ వార్డులో వృద్ధుడైనటువంటి ఇంటి పట్టునే ఉంటూ పూట గడవని పరిస్థితిలో ఉన్న రిక్షా కార్మికుడు కృష్ణమూర్తిని మీనాక్షి ఫౌండేషన్ ద్వారా చైర్మన్ పినిపే మీనాక్షి సన్మానించి నిత్యావసర సరుకులు, కూరగాయలు అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పినిపే విశ్వరూప్ తనయుడు శ్రీకాంత్, వంటెద్దు వెంకన్న నాయుడు, తోట శ్రీను, దుర్గాబాబు, మద్యంశెట్టి ప్రసాద్, అన్వం సాయి, మంగళంపల్లి ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం పోలీసులకు సమాచారం మేరకు సూరాయి చెరువు ప్రాంతంలో బెల్ట్ షాప్పై ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. 32 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. బాపట్ల ప్రభుత్వ వైద్యశాల పారిశుద్ధ సిబ్బందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఉపసభాపతి కోన రఘుపతి. ఈ సమయంలో మరి ఇంటికి పరిమితమై ఉండాలని, బయటికి రాకుండా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని, ఎవరెవరికి వాళ్ళు పరిమితమై ఉండాలని ఒక పక్కన చెప్తున్నా, ఇటువంటి అంటువ్యాధులు ప్రబలేటువంటి సమయంలో వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఆసుపత్రులకు వచ్చి మరి ఈ పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుతూ ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా ఈరోజు ఇటువంటి కష్ట సమయంలో కొంత ప్రభుత్వం ఇచ్చే సాయంతో పాటుగా మరి కాంట్రాక్టర్ హెచ్ఎల్ గ్రూప్ వాళ్ళు మరి ధాన్యం, బియ్యం, ప్లస్ కొన్ని కూరగాయలు, మరి పచ్చళ్ళు, ప్రొవిజన్స్, పప్పు, అది పచ్చడి, ఆయిల్, కావాల్సినటువంటి కొన్ని వస్తువులు వాళ్ళు. తూర్పుగోదావరి జిల్లా మాలికపురం మండలం మేడ్చెర్లపాలెం గ్రామానికి చెందిన గుబ్బల వీర వెంకట సత్యనారాయణ కుటుంబ సభ్యులు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. సత్యనారాయణ భార్య రాధాకృష్ణ కుమారికి 2 కిడ్నీలు పాడైపోయాయి. వైద్యులు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ చేయాలన్నారు. దానికి చాలా ఖర్చు అవుతుంది. సత్యనారాయణ తల్లి పద్మావతికి టీబీ, తండ్రి వెంకటేశ్వరరావుకి క్యాన్సర్ వ్యాధి రావడం వల్ల ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని అన్నారు. అంబాజీపేట మహేష్ బాబు ఫ్యాన్స్ ముందుకు వచ్చారు. ఫ్యాన్స్ సభ్యులతో పాటు పలువురు దాతల సహకారంతో 40,000
రూపాయల ఆర్థిక సాయం సమకూర్చి రాజోలు సీనియర్ సివిల్ కోర్టు జడ్జి కరుణ్ కుమార్, పాటి శివకుమార్, దొమ్మేటి సత్యమోహన్ సమక్షంలో సత్యనారాయణ కుటుంబానికి ఆర్థిక సాయం అందించి మహేష్ బాబు ఫ్యాన్స్ ఔదర్యాన్ని చాటుకున్నారు. వీరిని గ్రామస్తులు అభినందించారు. నంద్యాల పట్టణంలోని మంగళి వీధిలోని 42వ వార్డుకు చెందిన 100 నాయి బ్రాహ్మణ కుటుంబాలకు టీడీపీ జిల్లా కార్యదర్శి చింతలపల్లి సుధాకర్రావు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చింతలపల్లి మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులు కులవృత్తి చేసుకోవడానికి కూడా వీలు లేక గత 45 రోజుల నుండి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. సెలూన్ షాపులు రద్దు చేయడంతో జీవనోపాధి కోల్పోతున్నట్లు గమనించి తన వంతు సహాయాన్ని అందించడం జరుగుతుందని చింతలపల్లి అన్నారు. దాదాపు 100 మందికి నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇది 3వ దశ. గతంలో ఎస్సీ ఎస్టీలకు, గుడ్డెలకు, రజకులకు ఇవ్వడం జరిగింది. ఈ తదనంతరము ముస్లింలకు, దూదేకుల వాళ్లకు, బెస్తకులం వాళ్లకు మరియు బలిజ వైశ్య కులాల్లోని పేదవారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 800 మందికి ఇవ్వాలని చెప్పిన మా టార్గెట్ సగానికి చేరుకుంటుంది. ఈ రోజుతో మిగిలిన వాళ్ళకు కూడా ఈ 2 వారాల్లో ఇవ్వడం జరుగుతుంది. ఎవరు అసంతృప్తి పడాల్సిన అవసరం లేదు. పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వారికి, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారిలోని పేదవారికి ఇవ్వడం జరుగుతుంది. మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఎన్నిమిది పరికో గారు కూడా నంద్యాలకు నేడు ఇచ్చేయడం జరిగింది. అతను కూడా అతని కుమారుడు ఎన్నిమిది ఈరోజు యువసేన ఆధ్వర్యంలో మరికొన్ని ప్రాంతాల్లో ఆయా పేదవారికి ఇవ్వడం పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. రంజాన్ తోఫా అయితేనే ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రభుత్వంలో, జగన్ ప్రభుత్వంలో రంజాన్ తోఫా తీసుకోవడం జరిగింది, సంక్రాంతి తోఫా తీసుకోవడం జరిగింది, క్రిస్మస్ తోఫా తీసుకోవడం జరిగింది, అలాగే 5 రూపాయల అన్నా క్యాంటీన్ తీసుకోవడం జరిగింది. ఈ 4 తీసివేయడం వల్ల పేద ప్రజలు చాలా విలువలాడిపోతున్నారు. పైగా నిత్యావసర సరుకులు కొనడానికి 2 గంటల టైం ఇస్తే మద్యం కొనడానికి మాత్రం 10 గంటల టైం ఇచ్చినాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నారో ప్రజలు. ఇరగవరం మండలం అర్జునుడిపాలెం శివారులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పూర్తిగా దగ్ధమయ్యాయి. 2 గేదెల పాకలు మంటల్లో చిక్కుకుని 7 గేదెలు కాలిపోయాయి. డిఎస్ఎం జ్యువెలర్స్ వారి ఆధ్వర్యంలో హాజీ డిఎస్ మొహమ్మద్ షనీఫ్ అండ్ సన్స్ ట్రస్ట్ లో భాగంగా నంద్యాల పట్టణంలోని నడిగట్టలో నివసిస్తున్న పేద, బడుగు, బలహీన ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ముందుగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర మాసమైన రంజాన్ పండుగను సందర్భంగా పేద ప్రజలు కూడా ఈ లాక్డౌన్ సమయంలో రంజాన్ పండుగ ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో మా తాత అయిన డిఎస్ హనీఫ్ అండ్ సన్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 250 కుటుంబాలకు 13 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ట్రస్ట్ సిబ్బంది హాజీ డిఎస్ మహాబాషా, డిఎస్ రూఫ్, డిఎస్ షఫీ, డిఎస్ జమాల్, డిఎస్ ఖాదర్, డిఎస్ జహీర్, డిఎస్ రసూల్ బాషా. దేవుడు మాకు ఈ అవకాశం కల్పించడం చాలా ఆనందంగా ఉందన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ కరోనా సమయంలో పేద ప్రజలకు సహాయం చేయాలని కోరుకుంటున్నామన్నారు. అలాగే మా కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు ఈద్ ముబారక్ అంటూ తెలియజేశారు. మా తాతగారైన డిఎస్ మొహమ్మద్ హనీఫ్ అండ్ సన్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 250 మంది కుటుంబాలకు, పేద ప్రజలకు 13 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగినది. దేవుడు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాం. ఎంత అమౌంట్ సార్? కిట్టు 1000 రూపాయలు. అలాగే ప్రతి ఒక్కరూ ఈ కరోనా సమయంలో ఆళ్లగడ్డ టౌన్ నందు ఉన్న అరుణోదయ యూపీ స్కూల్ ఆవరణలో ఆళ్లగడ్డ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఆళ్లగడ్డ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ టి అమీర్ బాషా, ఆళ్లగడ్డ ముస్లిం మతపెద్ద ప్రభుత్వ కాజీ మొహమ్మద్ జఫర్ సాదిక్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫాగా ఏఎన్ఆర్ చికెన్ సెంటర్, షేక్ బాషా
ఈయన దాదాపుగా 60 మంది పేదవారికి 20 కేజీల బియ్యం, కందిపప్పు, చక్కెర, నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రమేష్ బాబు, ఎస్ఐ రామిరెడ్డి, ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ షరీఫ్ మాట్లాడుతూ లాక్డౌన్ ఉన్నా లెక్క చేయకుండా దాత ముందుకొచ్చి రంజాన్ తోఫాగా పేదవారికి ఇవ్వడం ఎంతో సంతోషంగా భావిస్తున్నామని టీవీ 36 ఛానల్ ద్వారా తెలియజేశారు. మనం కూడా సక్సెస్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా భావిస్తున్నాము. ఈరోజు ఈ రంజాన్ మాసంలో ఈ రంజాన్ తోఫాలో భాగంగా ఇస్తున్న హుసేన్ బాషా గారికి అందరికి కూడా మేము మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాం. మీరందరూ కూడా తప్పనిసరిగా సోషల్ డిస్టెన్స్ అనేది తప్పనిసరిగా పాటించాలి. ఏదో ఎక్కడ కూడా 3-4 కంటే ఎక్కువ తిరగకూడదు రోడ్ల మీద. అదేవిధంగా ఏదైనా బట్టలు వెంటనే తొందరగా తీసుకునేసి మధ్యాహ్నం లేకుండా 11 తర్వాత నుండి తిరగకుండా రోడ్ల మీద అందరూ కూడా ఉంటారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా. ధన్యవాదాలు సార్. మీరు చెప్పినట్టుగానే సోషల్ డిస్టెన్స్ అయితేనేమి, మాస్క్ అయితేనేమి, ఇంటికే పరిమితం తప్పకుండా ఈ యొక్క కృషి ఎంతో ఉంది. గారికి, షరీఫ్ గారికి, మిగతా మన ఏఎన్ఆర్ చికెన్ చార్జ్ బృందానికి, అందరికీ మీడియా బృందానికి అందరికీ కృతజ్ఞతలు. ఇప్పటికీ ఆలస్యం టైం చాలా ఎక్కువైంది. ముందుగానే వచ్చే పాపం మీరంతా వెయిట్ చేస్తున్నారు. ఏమంటే సారీ ఫర్ లేటు. ఈరోజు ఏదో సామెత ఉంది ఒకటి, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసి చేతులు మిన్నా అని చెప్పేసి అందరూ చెప్పేవాళ్ళే, ఇస్తే బాగుంటుంది, పేదలకు ఇస్తే బాగుంటుందని. కానీ ఈ విధంగా దాతలు ముందుకు వచ్చినారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే చాలా మంది ఇంకా ముందుకు వచ్చి ఈ లాక్డౌన్ ఏదైతే ఉందో ఇలాంటి సమయంలో ఆళ్లగడ్డ టౌన్ వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రరెడ్డి మాట్లాడుతూ నిన్న వచ్చినటువంటి ఉదంతాలు అక్షరాల తప్పు అంటూ ప్రతిరోజు నరసింహస్వామి ఆలయంలో పూజలు జరుగుతుంటాయి. కానీ నిన్న నరసింహస్వామి జయోత్సవం జరుగుతుండగా మేము కరోనా నుంచి ప్రజలను కాపాడమని దేవుణ్ణి ప్రార్థించడానికి హోమం పూజలో పాల్గొన్నాం. అంతేకాని ఎవరికి ఇబ్బంది పెట్టలేదని ప్రెస్ మీట్ ద్వారా తెలిపారు. జరగవలసిన నిత్య పూజలు కూడా అన్ని జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమంలోనే నిన్న నరసింహస్వామి జయంతి సందర్భంగా నిన్న హోమం ఉన్న విషయం మామూలుగా మనం ఇక్కడ లోకల్గా ఇక్కడ పాత్రికేయులు కదా కూడా చాలామంది కూడా ఈ మనం తెలుసుకొని ఈరోజు ఎమ్మెల్సీ బలవంతంగా ఓపెన్ చేయించాలని చెప్పడం అనేది చాలా దుర్మార్గమైన ఆలోచన. అటువంటి ఆలోచన పక్కన పెట్టండి చెప్పి చెప్తున్నాను. ఈరోజు కూడా రాష్ట్రం ఈరోజు ఏంటంటే బాధ్యతాయుతమైన ఒక పోస్టులు ఉన్నాను కాబట్టి ఈరోజు మీడియా ముందుకు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. లేకపోతే ఇటువంటి తాటాకు చప్పులు ఇటువంటి పనికిరాని ఆరోపణలు కానీ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు భగవంతుడితో గుడి పెట్టారు కాబట్టి నేను కూడా అది కూడా బలవంతంగా తెరిపించినారు. వాళ్ళ కుటుంబం ఈరోజు తల దాచుకుంటున్నారు. ప్రభుత్వంలో 2,45,000 కోట్ల రూపాయలు ఆ రోజు మనకి అక్షరాల అప్పు ఆ రోజు. విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శ్రీనివాస్ నాని కార్యాలయం నందు విజయవాడ నగరపాలక సంస్థ తెలుగుదేశం పార్టీ మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత రంజాన్ పండుగ సందర్భంగా విజయవాడ నగరానికి సంబంధించిన అన్ని ముస్లిం మత గురువులకు, మౌజన్లకు నిత్యావసర సరుకులు అందించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా టీవీ 36 తో మాట్లాడారు. ఇదే లాక్డౌన్లో ఈ రంజాన్ నెల అయితే ఎప్పుడు కూడా ఈ నెలలో ఎవరైతే మస్జిద్లో ఇమాం మౌజన్లు ఉంటారో వాళ్లకు జనరల్గా నమాజులు జరుగుతుంటే వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితి రాదు. ఎందుకంటే అనేక నమాజ్ చదివే ముసల్లీలు సోదరులు తోహఫాలు ఇస్తుంటారు. కానీ ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో ఎవరు కూడా మస్జిద్ ఇమాములకు, గురువులకు తోహఫాలు ఇచ్చే పరిస్థితిలో లేరు. ఈ యొక్క పరిస్థితిని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని గారు గ్రహించటం చాలా సంతోషకరమైన విషయం. ఇటువంటి పరిస్థితిని ఆయన గ్రహించి ఇమాములకు, మౌజన్లకు మన తరపున ఏదో ఒకటి చేద్దామని కేశినేని నాని గారు 3 రోజుల కింద ఆయన ఆలోచించి ఈరోజు కేశినేని నాని గారి అమ్మాయి కేశినేని శ్వేత కాబోయే మేయర్ గారి చేతుల మీదుగా ఇమాములకు, మస్జిదులకు దాదాపు 120 మస్జిదుల ఇమాములకు, మౌజన్లకు ఒక తోహఫా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడే కేశినేని శ్వేత గారి చేతుల మీదుగా వాళ్ళందరికీ పంచడం జరిగింది. అందులో ఇమాములకు, మౌజన్లకు బట్టలు, అలాగే బియ్యం, అలాగే నిత్యావసర సరుకులు, నెలకు సరిపడా నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం చేసినందుకు కేశినేని నాని గారికి, కేశినేని శ్వేత గారికి, అలాగే జమేతే ఉలమా బాధ్యులు మౌలానా హుసేన్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముస్లిం సోదర సోదరీమణులందరికీ నా తరపు నుండి రంజాన్ శుభాకాంక్షలు. ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో మీరందరూ కూడా ఎంతో చిత్తశుద్ధితో రోజు కూడా ఉపవాసం ఉంటూ అలాగే 5 సార్లు కలిసిమెలిసి నమాజ్ చేసుకోవడం అనేది ఆన్వాయితీ. అలాగే సాయంకాలం వచ్చేటప్పటికి మొత్తం ప్రతి వీధిలో కూడా ఎంతో ఒక మంచి ఉత్సవం లాంటి వాతావరణం ఉంటుంది. కానీ ఈసారి లాక్డౌన్ వలన
మనం అందరం కూడా ఇంటికే పరిమితం అవ్వాల్సి వస్తుంది. మీరందరూ ఈసారి ప్రజలందరి కోసం ఆలోచించి మీ సామాజిక బాధ్యతని పాటిస్తూ అందరూ కూడా ఇంటికే పరిమితం అయ్యి ఈ రంజాన్ మాసాన్ని చూసుకుంటున్నందుకు మీ అందరికీ కూడా నా తరపు నుండి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ లాక్డౌన్ వల్ల అలాగే వచ్చే రోజుల్లో మనం అందరం కూడా దువా చేద్దాం ఆ అల్లాహ్కి. నంద్యాల సలీం నగర్ నందు లాక్డౌన్ ఉన్నప్పటి నుంచి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాదాపుగా ముందు నుంచి సలీం నగర్ ఏరియా రెడ్ జోన్ లో ఉంది. వారిని పోలీసు అధికారులు బయట తిరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సలీం నగర్ లో ఉన్న షాపులు కూడా మూయించేశారు. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మున్సిపల్ కమిషనర్ రెడ్ క్రాస్ ఏరియా వారిని ఏమైనా అవసరం ఉన్నప్పుడు వాలంటీర్ల ద్వారా డోర్ డెలివరీ చేయిస్తామని చెప్పారు. ఆగ్రహంతో ఇళ్ల బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. రెడ్ జోన్ ప్రజల ఇబ్బందులు అధికారులు పట్టించుకోవడం లేదని, ఇలా అయితే ఎన్ని రోజులు పస్తులు ఉండాలని ప్రజలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. फेसबुक तो भरना नहीं, इनका क्या बोलती हो डिशू बिल भरना को हम लोग भेजती ही। करेंट बिल भंडा नहीं दिया 1000 रुपए 300 रुपए डिशू बिल भंडा नहीं। अब कम के पैसे क्या कौन देना हम लोग, कौन देना हम लोग? क्या तब एमएलए ने कहा को दिया क्या हम लोग? एमएलए हमारे घर तरफ हमारे बाहर तरफ एक बार भी आकर देखा नहीं। एमएलए हमारे तरफ गरीब मर्दी को कभी देखा नहीं। एमएलए हमारे तरफ ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ 36 న్యూస్.